నిష్కామ కర్మ అంటున్నాం కదా, నిన్న భోజనం టైంలో మాస్టర్స్ యొక్క మాస్టర్స్ యొక్క పిఏ గారు వచ్చి, నేను టీచర్ గారు అనుకొని, టీచర్ గారు మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వచ్చారండి, మీ పిల్లలంతా గ్యాదర్ చేయండి, ఒక క్లాస్ చెప్పిస్తాము అని అన్నారు. అని అన్నారు. నేను అన్నాను, నాకు ఆనందం వేసింది. ఏమి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఈ పిల్లలు ఉన్నప్పుడు వచ్చారా, అబ్బా ఈ పిల్లలకి జ్ఞానం అందింతే అని నేను అన్నాను. అయ్యో నేను టీచర్ని కాదండి, కానీ నేను వాళ్ళ ఫ్యాకల్టీకి ఇన్ఫార్మ్ చేస్తానని వాళ్ళ ఫ్యాకల్టీకి పిలిచి, ఏమంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్ మీకు తెలుసా అంటే, అయ్యో ఎందుకు తెలియదు మేడం అన్నారు. మాస్టర్స్ ఇప్పుడు ఉన్నారు, మీ పిల్లలతో క్లాస్ చెప్పించండి, మెడిటేషన్ చేయించండి అని అన్నాను. కానీ అప్పుడే నేను షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. స్కూల్ మన వాళ్ళందరికీ తెలియాలి, ఎన్నో స్కూల్ బస్సులు వచ్చాయి. ఆ ఆనందం ఇస్తుంది నాకు, ఎందుకంటే పిల్లలు స్ట్రెస్లో ఉన్నారు. చాలా ఐఐటి అని ఎన్ఐటి అని వాళ్ళని బాదుతున్నారు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవడానికి మాకు కుదరదు మేడం అంటున్నారు. ధ్యానం బాగుంది అన్నారు ఆ పిల్లలు, చాలా పీస్ఫుల్గా ఉంది అంటున్నారు. మరి రోజు చేసుకుంటారంటే మాకు టైం ఎక్కడుంది అంటున్నారు. అందరికి 24 గంటలు మాస్టర్స్, 1 గంట తీసేస్తే 23 గంటలు మనకి నచ్చిన పని ఇంకా బాగా అద్భుతంగా చేయగలుగుతామని ఆ పిల్లలకి నేను చెప్పాను. అంతా అయిపోయింది. ఇలా వస్తూ ఉన్నాను ఈ ప్రాంగణం దగ్గరికి. అప్పుడే నేను షూట్ చేసుకుంటూ వస్తున్నాను, మా మాస్టర్స్ కార్లో దిగుతూ ఉన్నారు. నాకు మాస్టర్స్ చెప్పే జ్ఞానం వినాలని నాకు ఉంటుంది కదా, కానీ నా యొక్క బాధ్యత ముఖ్యం కదా. ఇప్పుడే చెప్పాను కదా స్వధర్మం పరధర్మం అని. అందుకని నా ధర్మం కోసం నేను పిఎంసి షూట్ కోసం అనేసి నేను స్టూడియోకి పోవాల్సి వచ్చింది. మరి ఈరోజు విశ్వం చూడండి, నన్ను బ్రేక్ఫాస్ట్కి వెళ్తే మాస్టర్సే గుర్తించి మనం ఒకటి షూట్ చేసుకుందామా అని అడిగారు. దీనిని ఏమంటారు? భగవంతుడు ఫలితాన్ని అధిక మొత్తంలో ఇస్తాడు. ఇలా పక్కన వారిద్దరి మధ్యలో కూర్చొని ఈ రోజు మరి ఈ శివుడు వెనక ఉంది ఎవరు? పత్రిజీ గారు ఉన్నారు వెనక. ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది చూడండి. నేను కాసేపు చెప్పొచ్చు వీడియో కెమెరామ్యాన్కి, ఏమండి నేను 1 గంట నేను గురువు గారి మాస్టర్స్ వినొస్తానండి అని. వాళ్ళు కాదన్నారు. కానీ గురువు నాకేం నేర్పించాడు, నీకు సంబంధించిన పని, నీకు అప్పగించిన పని శ్రద్ధతో మనస వాచ కర్మన చేయమని. నేను ఆ యొక్క ధర్మంతో వెళ్ళిపోయాను. కానీ ఈ రోజు చూడండి విశ్వము మాస్టర్స్ గుర్తించి నాతో కలిసి చక్కగా వీడియో తీసేసి మరి ఈ బహుమానాన్ని మరి భగవాన్ ఇచ్చాడా లేదా? ఇదే నేను చెప్తుండేది. కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించొద్దు అంటే ఇస్తాడు, గొప్పగా ఇస్తాడు. మనం ఆశపడి మనం చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతున్నాం, ఆయన ఫ్యాక్టరీనే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మాస్టర్స్. అందుకని బంగారు తల్లి చెప్పింది ఏంటంటే, దీనిలో నాకు అర్థమైంది, నా బంగారు తల్లి చెప్పింది, కర్మ చెయ్యి ఫలితం ఆయన ఇస్తాడంటే, కర్మ ఏంటి మనం ఏం చేయాలంటే చిన్న చిన్న వాటికి చెనికి విషయాలు బౌద్ధుడు అంటాడు, చెనికి విషయాలు నువ్వు ఆశపడొద్దు. ఒక విశ్వానికి, ఒక గొప్ప సత్యానికి బ్రహ్మ సుభాషపతి గారు, గొప్ప గురువులు కూడా వాళ్ళంతా విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం వాళ్ళు ఆశపడి, వాళ్ళు ఈరోజు ఇంత గొప్పవాళ్ళు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, కర్ణాటక, తమిళనాడులో కూడా ఎంతోమంది ప్రయోజకులుగా ధ్యానంలో గొప్పగా జ్ఞానాన్ని పొంది వాళ్ళ జీవితాల్లో పర్ఫెక్ట్నెస్గా వెళ్తున్నారంటే, అందుకే బంగారు తల్లి అన్నది నాకు క్లారిటీ అర్థమైంది. నువ్వు చేసే కర్మ కరెక్ట్గా చెయ్యి, ఫలితం భగవంతుడు అంతకంటే 10 అంతలు ఇస్తాడనేది సత్యం. కరెక్ట్గా కరెక్ట్ తల్లి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పిందని మాకు ఉదాహరణ అర్థమైంది. నిన్న వచ్చి మనం మీటింగ్ కాకుండా సరే వీడియో కెమెరా వాళ్ళు వద్దన్న కూడా విన్నది, దానికంటే బెటర్ మేలే జరిగింది కదా. అంటే యాక్చువల్లీ ఏంటంటే ధర్మానికి పర్ఫెక్ట్ గా మనం శరణాగతి అయితే ఎప్పుడు ఎక్కడ రావాలి, ఏ సమయం రావాలనేది సమయం వచ్చింది. బంగారు తల్లి థ్యాంక్ యూ. ఆ బంగారు తల్లి సెల్ నెంబర్ తీసుకో మైనా.